ప్రధానంగా ఈ వాంబే ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో 6వ వార్డు ఆదిమదెబ్బ వాంబే, లింగంపేట వాంబే, మున్సిపల్ కాలనీ వాంబే, రత్నంపేట వాంబే, ఇలాగ ఏదైతే వాంబేస్ ఉన్నాయో వాంబేస్లో బలహీన వర్గాలు నివసిస్తారు. అత్యధిక సమస్యలు ఉంటాయి. వాటి మీద దృష్టి సారించడం జరిగింది మొదటి రోజు నుంచి. నేను అదే పని మీద చెప్పేవాడిని. శానిటేషన్ పైన దృష్టి సారించాం, మౌలిక వసతులపైన దృష్టి సారిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇందాకే పెద్దలు రాంబాబు గారు చెప్పినట్లుగా సమస్య మా దృష్టికి వచ్చింది. ఆనాడు మా సొంత డబ్బుతో పరిష్కరిద్దాం అనుకున్నాం. వాళ్ళు లేదు మాకు వద్దు మేము చేయించుకుంటాం అన్నారు. 5 సంవత్సరాలైంది ఇంకా సమస్య అలాగే ఉంది. ఇప్పుడు మనం పరిష్కరించడం జరిగింది, శాశ్వత పరిష్కారం చూపించడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక వాంబే ఉంది. సుమారు 30 పట్టాలు 33 పట్టాలు లేకుండా సుమారు 10-15 సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు. 15 అంటే ఇంకా 20 సంవత్సరాలు. అది కూడా పట్టాలు ఎందుకు లేవన్నది అవగాహన చేసుకొని వాళ్ళందరికీ కూడా మొన్ననే ఒక 2 నెలల కిందట శాశ్వతంగా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అదే సమస్య ఇక్కడ కూడా లేవనెత్తడం జరిగింది. దానిపైన కూడా అవగాహన చేసుకొని వాళ్ళకి పట్టాలు రావడానికి కూటమి కృషి చేస్తుంది. ఒక్కటే చెప్తా ఉన్నాం, పబ్లిసిటీ నిల్లు కార్యక్రమాలు అంటే ఈ కార్యక్రమం చేస్తే 10 మందికి తెలుస్తుంది అంటే నగరంలోని కూటమి ఎమ్మెల్యే ఎంత గొప్పగా చేస్తున్నాడన్న కార్యక్రమాలు చేసినట్టు ఇక్కడ వీళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయింది. గతం నుంచి ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడం, ఎక్కువ మంది వాడడం వల్ల అదంతా ఫ్లో అయిపోవడం, ఇళ్లలోకి వెళ్ళిపోవడం, గదుల్లో కూడా లోపల నుంచి మట్టి కింద పడిపోయి గదుల్లో కూడా లీకేజ్ అయిపోవడం జరిగింది. దానికి ఎప్పటికప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ స్థలాలు ఇల్లు వేయలేవు కాబట్టి తమ అమౌంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టుకొని 100-200 నెలకు పెట్టుకొని అది పోగేసుకొని చేయించుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే అది జరగకపోతే ఎప్పటికప్పుడు నేను ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాం, మేడం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వాష్ గారి దృష్టిలో పెట్టాం, ట్యాంకర్లు తీసుకురావడం, కొంతవరకు నేను డబ్బులు ఇచ్చి జోడించడం, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేయడం జరిగింది. గతంలో ఒకసారి ఈ క్రిస్మస్ వేడుకలకు వచ్చినప్పుడు సమస్య ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగితే అప్పుడు ఇప్పుడున్న అమ్మాయి శిల్పాన అమ్మాయి వాళ్ళందరూ కూడా మాకు ఆవిడెవరో షర్మిలారెడ్డి గారు చేంజ్ చేస్తున్నారండి, మీరు చేంజ్ అవసరం లేదండి అంటే అప్పుడు ఆ రోజు ఇది కార్పొరేషన్ సంబంధం లేని సమస్య కాబట్టి ఎమ్మెల్యే స్వయంగా ఆదిరెడ్డి వాసు గారు అతని సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి 2-3 సార్లు మేము ఒక ఎస్టిమేట్ చేయడానికి ఇంజనీర్ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు. అప్పటి నుంచి షర్మిలారెడ్డి గారు రాదు కదా, మాజీ ఎంపీ భరత్ అసలే లేడు. వీళ్ళకి గాలిలో వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్న దృష్టి పెడితే స్వయంగా ఆయన వచ్చి చూసి వీళ్ళ ఇబ్బంది చూసి ఇదంతా కూడా సెప్టిక్ ట్యాంక్లోంచి పైకి వచ్చి పొద్దుపోతుంటే అవి ఆ వేస్టేజ్ వాటర్ అంతా అదంతా కూడా బాగా దారుణమైన పరిస్థితి చూసి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చూసి 15 రోజులు కూడా అవ్వలేదు. ఇవాళ ఈ కార్యక్రమానికి పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపించినందుకు 6వ వార్డు తరఫున ఈ వాంబే గృహాల వారి తరఫున ప్రత్యేకంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తాను.